జీవితాన్ని జీవించాలా, గుండెల్లోంచి రావాలి నీకు. మొదటి సమూయేలు గ్రంథం 30:13. దావీదు, నువ్వు ఏ దేశపు వాడవు, ఎక్కడి నుండి వచ్చితివని వాడిని అడిగాను. అందుకు వాడు, నేను ఐగుప్తీయుడినై పుట్టి అమాలేకుడినై ఒకనికి దాసుడనైతిని. 3 దినముల క్రిందట నేను కాయిలా పడగా నా యజమానుడు నన్ను విడిచిపెట్టి. చాలండి, ఇంకేం చెప్పాడు? మేము దండెత్తి కెరేతీల దక్షిణ దేశమునకును యోధా దేశమునకును కాలేబు దక్షిణ దేశమునకును వచ్చి వాటిని దోచుకుని సిక్లగును కాల్చివేసితిమని. చాలండి, ఇక్కడ జరిగిన సంఘటన ఏంటంటే, ఇతను ఒక అమాలేకీయుడి దగ్గర దాసుడిగా పనిచేస్తున్నాడు. వాస్తవానికి ఇతను ఐగుప్తీయుడు. ఎవరు చెప్పండి? ఐగుప్తీయుడు. కానీ ఎవరి దగ్గర పనిచేస్తున్నాడు? అమాలేకీయుడి దగ్గర పనిచేస్తున్నాడు. అయితే పనిచేస్తున్నప్పుడు ఇతను కూడా యుద్ధంతో వీళ్ళతో పాటు వెళ్ళాడు యుద్ధానికి. ఎవరితో పాటు? అమాలేకీయులతో పాటు వెళ్ళాడు. మరలా తిరిగి వస్తున్నప్పుడు, అంటే అక్కడ విజయం సాధించారు, మరలా తిరిగి వెనక్కి వస్తున్నారు. వస్తూ ఉండగా అతను కాయిలా పడ్డాడట, అంటే జబ్బు పడ్డాడు. ఏం చేశాడండి? ఇప్పుడు తీసుకొచ్చిన వాడు జబ్బు పడితే వదిలేసి వెళ్ళిపోతారా? మీకు అర్థమైందా? కానీ చూడండి, ఈ అమాలేకులు ఎంత దుర్మార్గులు అంటే, రే నువ్వు ఆరోగ్యంగా ఉంటేనే మాకు కావాలి, ఆరోగ్యంగా లేకపోతే మాకు అక్కర్లా అని నిర్దాక్షిణ్యంగా అక్కడ వదిలిపెట్టేశారు. అంటే ఆకలితో చచ్చిపోయినా పర్వాలేదు, లేదా శత్రువులు ఎవరైనా అతను అటాక్ చేసినా పర్వాలేదు. వాస్తవానికి దావీదు మంచోడు కనుక ఆగాడు. కానీ వేరే వాళ్ళు ఎవరన్నా అయితే, ఏరా నువ్వు కూడా ఆ బ్యాచ్లో ఒకడవే కదా, నీకు బాగా జరిగింది శాస్తి అని చెప్పి ఉన్న ప్రాణాన్ని వాళ్ళు తీసేయాలి. అదే కదా వాస్తవం. కానీ శత్రువు అయినా సరే అతనికి ఏం పెట్టాడు? అక్కడ తెలిసినా సరే చంపాడా? మేము శత్రువులయ్యా, సిక్లకి వెళ్ళాం, అక్కడ నుంచి వాళ్ళందరినీ చంపేశాం అని చెప్పినా సరే చంపడానికి ఇష్టపడ్డా? చంపడానికి ఇష్టపడలా. చూడండి, దావీదుకు అమాలేకీయులకు ఎంత తేడా ఉంది చూడండి. అంటే ఆత్మీయుడికి అన్యుడికి తేడా ఉంది చూడండి. ఏంటి ఆ తేడా అని అంటే, ఇద్దరికి ఏంటి తేడా అని అంటే, వాళ్ళేమో అవసరం తీరిన తర్వాత అతను బాగా లేకపోతే, ఆరోగ్యం బాగా లేకపోతే తన దాసుని ఏం చేశారు? వాళ్ళు గట్టిగా చెప్పాలా విడిచిపెట్టేశారు. కానీ దావీదు అలాంటి ఆపదలో ఉన్న వ్యక్తిని ఏం చేశాడు? కాపాడాడు. అంటే క్రైస్తవులు కాపాడే వాళ్ళైతే అమాలేకీయులు ఏం చేసేవారంటే అవసరాన్ని బట్టి మనిషిని వాడుకునేవాళ్ళు. దేన్ని బట్టి? అవసరాన్ని బట్టి. బాగా ఆలోచించండి. ఇప్పుడు యుద్ధానికి వెళ్ళినప్పుడు ఇతను కూడా యుద్ధం చేసే ఉంటాడు కదా, యుద్ధం చేశాడు, అతనికి సహాయం చేశాడు, మనకు తెలియదు. అతని దగ్గర దాసుడిగా పనిచేస్తున్నాడు, మొత్తం మీద యుద్ధం చేశాడో లేదా అతనికి సహాయం చేశాడో, ఆ బ్యాచ్లో ఇతను కూడా ఉన్నాడు, మొత్తం మీద యుద్ధమే చేసి ఉండొచ్చు. అయితే మరి యుద్ధంలో జయించినప్పుడు వెనక్కి వచ్చేటప్పుడు ఇతను భారము బరువు అయిపోయాడా? అంటే జబ్బు పడ్డాడు మాకెందుకురా, మరలా నేను మోసుకెళ్ళాలి, నీకు సపరీలు చేయాలి, నీకు చాకరీ చేయాలి, మధ్యలో మెడిసిన్స్ ఇవ్వాలి, ఇవన్నీ మాకు అవసరమా, చస్తే ఇక్కడే చావు అని నిర్దాక్షిణ్యంగా అక్కడ విడిచిపెట్టి వెళ్ళిపోయారు వాళ్ళు. ఎవరు? అమాలేకీయులు. అంటే బాగా ఆలోచించండి. సాధారణంగా మనుషుల నైజం ఎలా ఉంటుందని అంటే, ఇప్పుడు కూడా క్రైస్తవులు కావచ్చు ఎవరైనా కావచ్చు, మనుషుల నైజం ఎలా ఉంటుందంటే
అవసరాన్ని బట్టి మనల్ని వాడుకుంటారు, మనతో అవసరం తీరిన తర్వాత మనల్ని పక్కన పెట్టేస్తారు. నిజమే కదా? ఆలోచించండి. కానీ ఆత్మీయులు ఎప్పుడు కూడా అలా ఉండకూడదు. జబ్బు పడితే వదిలిపెట్టేసే తత్వం అమాలేకీడిదైతే, అలాంటి జబ్బు పడిన వ్యక్తిని కూడా హక్కున చేర్చుకుని ప్రాణం తెప్పరిలేలాగా చేసిన వ్యక్తి ఒక ఆత్మీయుడు. ఎవరతను? దావీదు. మనం ఏ గుంపులో ఉన్నాం? అమాలేకీల గుంపులో ఉన్నామా, దావీదు గుంపులో ఉన్నామా? అమాలేకీడు ఎలాంటోడు అంటే అవసరానికి వాడుకుంటాడు, జబ్బు వస్తే వదిలేస్తాడు. కానీ దావీదు అలాంటోడు కాదు. ఒక్కసారి అతని పక్షాన చేరితే అతనికి జబ్బు వచ్చినా, వ్యాధి వచ్చినా, భారం వచ్చినా, ఏ సమస్య వచ్చినా నీకు నేను ఉన్నాను రా అని భరోసా ఇవ్వగలిగే అంత గొప్పవాడు ఎవరు? దావీదు. ఇద్దరికి ఎంత తేడా ఉందో చూడండి. మనలో కూడా చాలామంది ఎలాంటి వాళ్ళు ఉంటారు. ఎలాంటి వాళ్ళు అని అంటే, ఇప్పుడు మనం ఎదుటి వ్యక్తితో ఫ్రెండ్షిప్ ఎప్పుడు చేస్తారండి మీరు? చాలామంది బంధుత్వం కానీ ఫ్రెండ్షిప్ కానీ, ఈరోజు నేను టిఫిన్ ఇప్పిస్తే నువ్వు రేపు టిఫిన్ ఇప్పించాలా, ఈరోజు నీకు ఏదైనా పెడితే రేపు మరలా పెట్టాలా, లేదా నువ్వు ఆరోగ్యంగా ఉంటే నీకు ఏదైనా పెట్టి నిన్ను పనిలో వాడుకోవాలా. అవునా కాదా? అదే నువ్వు మూలబడిపోతే నీ మొహం చూస్తారా? ఎవరన్నా చూస్తారా? ఈ రోజులో నేను కూడా అదే చెప్తున్నా. పాపానికి చాలామంది ఎగబడుతున్నారు కదా. పాపానికి ఎగబడుతున్నప్పుడు బాగా ఆలోచించండి. ఈ శరీరంలో రంగు పొంగు బాగున్నప్పుడు నీతో ఉంటారు. నీ శరీరంలో రంగు పొంగు పోగానే నువ్వు వ్యాధిగ్రస్తుడు అయిపోగానే మళ్ళా నీ మొహం చూస్తారా? ఈరోజున చాలామంది ఏమనుకున్నారు తెలుసా? అక్రమ సంబంధాలు పెట్టుకునే వాళ్ళు కావచ్చు, లేకపోతే లవ్ అనుకుంటూ పరిగెట్టే వాళ్ళు కావచ్చు. ఎలా అనుకుంటున్నారంటే, ఈరోజు నన్ను ఇష్టపడుతున్నారు, నా కోసం బాగున్నారు అనుకుంటున్నారు. కానీ గుర్తుపెట్టుకోండి, మన శరీరంలో రంగు పొంగు బాగున్నప్పుడు, మన గ్లామర్గా ఉన్నప్పుడు, మన శరీరంలో రక్తం తొణికిసలాడుతున్నప్పుడు, మనం గ్లామర్ చూసి మనల్ని అట్రాక్ట్ అయ్యే వాళ్ళు చాలామంది ఉంటారు. నువ్వంటే ఇష్టం, నువ్వంటే ప్రేమ, నీ కోసం ఏదైనా చేస్తా అనేవాళ్ళు చాలామంది ఉండొచ్చు. కానీ వన్స్ ఒకసారి నువ్వు మంచం మీద పడితే, నువ్వు జబ్బు పడితే, నీలాంటి వాళ్ళు ఇంకొకళ్ళు వెతుక్కుంటూ వెళ్తారు. ఇది నిజం. అవునా కదా? ఎంతమంది చూడట్లేదు సమాజంలో. కానీ అదే ప్రేమ అనుకుని దరిద్రంగా జీవితాలు పాడు చేసుకునే వాళ్ళు లేరా? ఉన్నారు లేరా? మీకు తెలుసా, యూట్యూబ్లో ఒక బ్రదర్ పంపించే నాకు చాలా విచిత్రం ఏంటంటే, ఏ ప్రాంతంలో నేను చెప్పను కానీ, ఒక ఆమె 35 మందికి ఎయిడ్స్ అంటించిందట. ఎంతమందికి అండి? నీకు తెలుసా అని అడిగారు వాళ్ళు. సైకియాట్రిస్టు, డాక్టరు, లాయరు ఆ ప్రాంతంలో ఉన్నారు. అది దాని ప్రాపర్ నాకు గుర్తు రావట్లేదు. నాకు వీడియో లింక్ పంపించారు ఒక పాస్టర్ గారు. అయితే ఆమె ఫేస్ బ్లర్ చేశారు. అసలు నువ్వు ఎలాంటి మనిషి అమ్మా, నువ్వు ఎంత దుర్మార్గురాలు కాకపోతే నీకు తెలుసు కదా అంటే, నాకు తెలుసండి, నేను పాడైపోయాను కాబట్టి నాలాంటి వాళ్ళని చాలామందిని అని చెప్పి చాలామందికి ఫోన్లు చేసి అట్రాక్ట్ చేసి ఆ జబ్బును వాళ్ళకి అంటించిందట. ఎంత విపరీతంగా తిడుతున్నారంటే, ఇలాంటివన్నీ బయటికి చూపించాలండి. మనం ప్రోగ్రామ్ మేనేజర్తో లేదా ఈ ప్రొడ్యూసర్తో అడిగి కంపల్సరీ ఈ ఫేస్ రివీల్ చేయాలి, లేదంటే ఎంతమంది జీవితాలతో ఆడుకుంటుంది ఈ పనికి మాలిందని చెప్పి ఆవిడ లేడీ డాక్టర్ అనుకోండి తెగ తిడుతున్నా. అంటే ఎందుకో తెలుసా? ఆలోచించండి. ఆమెకి జబ్బు వచ్చిందని తెలుసు, కానీ ఆ ఉద్దేశం ఏంటి? నేను ఎలకపోయాను, నాతో పాటు అరే జబ్బు అన్నది అనుకో, తెలిసినప్పుడు కామ్గా ఉండొచ్చు కదా, జబ్బు ఆవిడతోనే పోతుంది కదా. ఇప్పుడు 35 మందికి అంటించిందంట. ఎంతమందికి అండి? ఇప్పుడు ఈ 35 మందికి భార్యలు ఉండి ఉంటారు కదా, తర్వాత ఈ 35 మంది ఇంకా వేరే వాళ్ళతో కూడా అక్రమ సంబంధాలు పెట్టుకుని ఉంటారు కదా. ఇప్పుడు ఇది ఎంత లెక్క స్ప్రెడ్ అయి ఉంటుంది. అందుకే గుర్తుపెట్టుకోండి, అపరిచిత వ్యక్తులతో, తెలియని వ్యక్తులతో, అసలు తెలియని వ్యక్తులతో తెలిసిన వ్యక్తి అయినా సరే నువ్వు అక్రమ సంబంధాలు పెట్టుకుంటున్నావు అంటే నీ జీవితానికి నువ్వు గొయ్యి తవ్వేసుకుంటున్నావు. ఎందుకో తెలుసా? ఎవరి దగ్గర ఏ పరిస్థితులు ఉంటాయో తెలియదు. ఆమె ఫోన్ చేస్తుంది, అట్రాక్ట్ అవుతున్నారు. వాళ్ళు సైట్ కొట్టగానే అట్రాక్ట్ అయ్యారు. అట్రాక్ట్ అయిన తర్వాత ఒకరితో కాదు 35 మందితో ఒకే టైంలో చాట్ చేసిందట. 35 మందితో. ఎంత కిల్లర్ లేడీయో చూడండి. ఈ రోజుల్లో కూడా ఇలాంటి వాళ్ళు లేరా? ఉన్న ఒకే ఫోన్లో ఒకేసారి 4గురితో 5గురితో 10 మందితో మాట్లాడే పనికిమాలిన స్త్రీలు లేరంటారా? ఆలోచించండి. జబ్బు ఉందని తెలుసు. కొంతమంది ఉంటారండి, పోతే నేనే పోతానులే అనుకునే బ్యాచ్ కొంతమంది ఉంటారు. కానీ కొంతమంది ఉంటారే, నేను బాడైపోయినా పర్లేదు, నాతో పాటు ఇంకో 10 మందిని. దుర్మార్గమైన ఆలోచనలు కదండి అది. నిజమే చెప్తున్నా. అసలు నేనేమంటానంటే, ఇవన్నీ గొడవ ఎందుకు? అసలు నీకు అక్రమ సంబంధాలు గొడవ ఎందుకు? ముక్కు మొహం తెలియని వాడు సైట్ కొట్టి అబ్బా నాకు పడిపోయిందానికి వెళ్ళిపోయాడు దరిద్రుడు. ఇచ్చేవండించుకుని వచ్చాడు. ఇప్పుడు జీవితం పోయిందా లేదా? అకాలంగానే ఎంతకాలం బతకాలి?
బ్రతకాల్సిన వాళ్ళు తొందరగా ఎందుకు పోతున్నావు? బైబిల్ ఏమో తెలుసా, దేవుడు చావును రాశాడు. కొంతమంది పనికిమాలిన పనులు చేసి తమ జీవిత కాలానికంటే ముందే పోతున్నారట. రాశారుగా సొలొమోను ప్రసంగి గ్రంథంలో, అధికముగా దుర్మార్గ పనులు చేసి నీ సమయానికంటే ముందు నువ్వు ఎలా పోతున్నావు అని రాశాడు. అంటే కొంతమంది దేవుడు రాయకపోయినా వాళ్ళు చేసిన పనికిమాలిన పనులు బట్టి ఎప్పుడు చచ్చిపోతున్నారు? ఎప్పుడు చచ్చిపోతున్నారండి? ముందే పోతున్నారు. గుర్తుపెట్టుకో, దీంతో వయసుతో సంబంధం లేదు. విచిత్రం తెలుసా, హెచ్ఐవి పేషెంట్లో ఎక్కువ శాతం ఏ వయసు వాళ్ళు ఉన్నారు తెలుసా? టీనేజ్, యంగేజ్. టీనేజ్లో వాళ్ళు కూడా 17-18 సంవత్సరాలు టీనేజర్స్ ఉన్నారు. 20 to 30 యంగ్ పర్సన్స్ ఉన్నారు. అంటే వీళ్ళందరూ ఏ ఏజ్లో? టీనేజ్, యంగేజ్. ఆలోచించండి, మనకున్న ఎమోషన్స్, మనకున్న ఫీలింగ్స్ కంట్రోల్ చేసుకునే కెపాసిటీ దేవుడు మనకి ఇవ్వలేదా? బైబిల్ ఏమో తెలుసా, దేవుడు మనకు ఇంద్రియ నిగ్రహము కలిగిన ఆత్మనిచ్చాడట. ఏ ఆత్మను? గట్టిగా చెప్పాలా, తల అసలు కిందకు వాల్చొద్దు. ఏ ఆత్మనిచ్చాడు? ఇంద్రియ నిగ్రహము కలిగిన ఆత్మనిచ్చాడు. అంటే నీ శరీర కోరికలను నిగ్రహించుకునే ఆత్మను ఎవరిచ్చారు? దేవుడిచ్చాడు. దేవుడిచ్చినప్పుడు మనం ఇష్టానుసారంగా ప్రవర్తిస్తే ముందే పోతాం. అవునా కదా? అవునా కదా? గట్టిగా చెప్పాలా. ఇప్పుడు చూడండి, 35 మంది అంటే ఎన్ని జీవితాలు పోయినాయి? అంతే గుర్తుపెట్టుకోండి. భర్తలైనా సరే నువ్వు ఒళ్ళు దగ్గర పెట్టుకోలేకపోతే నీ జబ్బు నీ బిడ్డలకు అంటుకుంటుంది, నీ జబ్బు నీ భార్యలకు అంటు. కొంతమంది చూడండి, కుటుంబాల భార్యలు మంచిగా ఉంటారు, వీడు పనికి మాలిన పనులు చేసుకొచ్చి ఆ జబ్బుని ఎవరికి అంటిస్తాడు? చెప్పండి గట్టిగా. భార్యకి అంటిస్తాడు. కొన్నిసార్లు ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు బిడ్డలకు కూడా ఆ జబ్బు వచ్చే ప్రమాదం ఉందా లేదా? ఉంది. అంటే తెలిసి జీవితాన్ని పాడు చేసుకున్నారు లేదా? ఆలోచన. ఎంత వయసు ఉందే, నీకు భార్య ఉందే, పరిస్థితులు ఉన్నాయి, ఎంతకాలం భూమి మీద బ్రతకాల్సిన వ్యక్తివి, ఎంతకాలం దేవుని కొరకు బ్రతకాల్సిన వ్యక్తివి, బ్రతకకపోగా జీవితాలను ఛిద్రం చేసుకున్నారు. ఆమె చెప్తుంటే ఇప్పుడు 20 మందికి లైవ్లో కాల్ చేస్తే 20 మంది చెప్తారు అది ఎంత పనికిమాలింది, మా జీవితాలు పాడు చేసింది. నేను అనుకుంటాను పాడు చేసిందని వీళ్ళు అరుస్తున్నారు, కానీ ఎవడెళ్ళమన్నాడు నిన్ను? ఎవడెళ్ళమన్నాడు? కాలేజీకి వెళ్ళాడంట, కాలేజీకి వెళ్తే ఎవరో పరిచయం అయ్యారట, సైట్ కొట్టాడంట, పడిపోయిందట, బెడ్రూమ్కి వెళ్ళాడంట, జబ్బు తెచ్చుకుని ఏడుస్తున్నాడట. ఏంటి దరిద్రం? ఆలోచించండి. కానీ అమాలేకీలు ఎలాంటి వాళ్ళు అంటే, వాళ్ళు నాశనం అయిపోతుంటే పక్క వాళ్ళు జబ్బుతో ఉన్న నిర్దాక్షిణంగా వదిలేసి వెళ్ళిపోతారు. అవునా కాదా? అవునా కాదా? కానీ క్రైస్తవుడు, ఆత్మీయుడు జాలిపడే తత్వం ఉంటుంది. ఏ తత్వం ఉంటుందండి? నేను అందుకే చెప్తున్నా, ఆత్మీయ జీవితంలో మనం పనికిమాలిన పనులు చేయడానికి ప్రేరేపణ చెందే ముందు ఒక్క నిమిషం మన కుటుంబం గురించి, మన పరిస్థితుల గురించి ఒకసారి ఆలోచించుకోవాలి. నేను ఇంకా చాలా కాలం బ్రతకాల్సిన వ్యక్తిని కదా, ఈ భూమి మీద ప్రభు కొరకు ఇంకా బ్రతకాల్సిన వ్యక్తిని కదా, ఎందుకు ఈ పనికిమాలిన పని నిమిత్తం నా జీవితాన్ని ఎందుకు పతనం చేసుకోవాలి అని ఒక్క క్షణం మనం ఆలోచించగలిగితే మన ఆత్మీయ జీవితాలు మనం ఏం చేసుకుంటామండి? కాబట్టి ఆలోచించిన 35 మంది జీవితాలు సర్వనాశనం అయిపోయినాయి ఒక్క లేడీ వల్ల. ఎలాంటి వాళ్ళని ఏమంటారంటే, నేను ఇందాక చెప్పాను, కిల్లర్ లేడీస్ అంటారు. ఎలాంటి వాళ్ళు అంటారండి? కిల్లర్ లేడీస్ అంటే ఎలా ఉంటారంటే, వాళ్ళు ఒక్కరితో సాటిస్ఫై అవ్వరు. ఒక్కళ్ళ జీవితాన్నే కాదు, చాలా జీవితాలను ఏం చేస్తారు? నాశనం చేస్తారు. గుర్తుపెట్టుకోండి. కానీ ఆత్మీయులుగా మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే, ముందు మనం పాడవకుండా మన జీవితాలు మనం కాపాడుకుంటూ, ఎదుటి వాళ్ళు పాడైన జీవితాలను కూడా మనం ఏం చేయొచ్చు? సరిచేసి కాపాడొచ్చు మంచి మాటల ద్వారా. ఇప్పుడు సమరయ స్త్రీ మంచిదా? కాదు. కానీ బాగా ఆలోచించండి, దేవుడు మంచి మాటల చేత ఆమె బ్రతుకుని ఏం చేశాడు? అది క్రైస్తవ్యం అంటే జీవితాలను పాడు చేసేది కాదు, జీవితాలను కట్టేది. నిజమా కాదా? చూడండి, యేసయ్య అక్కడికి వెళ్ళాడు. ఇంతకాలం అమ్మా ఇంటికి వెళ్ళి నీ భర్తను తీసుకురా, నీకు జీవజలాన్ని ఇస్తా అన్నాడు దేవుడు. అంటే అయ్యా నాకు భర్త లేడు అందలేదా? అప్పుడు అయినా కూడా తెలుసా, నువ్వు అన్నమాట నిజమే, కానీ ఇంటి దగ్గర ఆల్రెడీ ఎంతమంది ఉన్నారు అంటే, ఇప్పుడున్నవాడు కూడా నీ భర్త కాదు అన్నాడే లేదా? ఆ మాట అనగానే వెంటనే ఆమె హృదయంలో ఏం కలిగింది తెలుసా? ఏం కలిగిందండి? పశ్చాత్తాపం కలిగింది. అంటే యేసయ్య ఆమె బ్రతుకుని ఏం చేశారు? ఆయన క్రైస్తవుడు ఏం చేస్తాడు తెలుసా? పాడైపోయిన బ్రతుకులు కడతాడు, వాళ్ళకి సమయాన్ని ఇస్తాడు. ఇప్పుడు మనం రక్షణ పొందిన మనం కాముగా వచ్చి బైబిల్ చదివి ప్రార్థన చేసి వెళ్ళిపోతే సరిపోద్దా? మరి మన బాధ్యత ఏంటి? గట్టిగా చెప్పాలా? ఎవరిని? పాప జీవితంలో బ్రతుకుతున్న వాళ్ళతో టైం స్పెండ్ చేయాలా.
వాళ్ళతో మాట్లాడాలి. అమ్మా, ఈ బ్రతుకు కరెక్ట్ కాదు, ఈ జీవితం కరెక్ట్ కాదు, రా, నిన్ను క్షమించే యేసయ్య ఒక ఆయన ఉన్నాడు అని మనం చెప్పగలగాలి. ఆ రోజున యేసయ్య చెప్పి ఉండకపోతే ఒక పచ్చి వ్యభిచారి మారుండేదా? మారలా. అంటే పచ్చి వ్యభిచారి మారడానికి కారణం ఎవరో? దేవుని మాటలు. ఎవరి మాటలండి? మీకు తెలుసా? ఇడు శత్రువు ఎవరు? ఐగుప్తీయుడు. ఎవరెత్తనో? అమాలేకీయుల పక్షాన వచ్చాడు. కానీ అతనికి మంచిగా భోజనం పెట్టి మంచి మాటలు చెప్పడం వల్ల ఇప్పుడు ఎవరి పక్షం మారిపోయాడు? గట్టిగా చప్పట్లు కూడా దేవుని నామమును మహింపరుద్దామా? అంటే మన మాట శత్రువును కూడా మన పక్షాన చేరుస్తుంది. మన జాలి గుణం శత్రువును కూడా మన వైపుకు మారుస్తుంది. ఇప్పుడు యేసయ్య మాట ఒక పచ్చి వ్యభిచారిని ఏం చేయగలిగిందండి? ఆత్మీయ జీవితంలో మనం రక్షించబడిపోయామంటే గొప్ప విషయం కాదండి. రక్షించబడిన మనం పాపంలో ఉన్న వ్యక్తులకు మంచి మాటలు ఏం చేయాలా? బోధించాలా. దేవుని తెలియని వాళ్ళకి బోధించాలా, పాపంలో ఉన్న వాళ్ళకి బోధించాలా, మంచి మాటలు చెప్పాలా. చెప్పడం వల్ల ఒక వ్యభిచారి తన బ్రతుకుని ఏం చేసుకుంది? అయ్యా, నా బ్రతికేంటో తెలియజేసిన యేసయ్యని కనుగొన్నా అని మరలా ఎక్కడికి వెళ్ళి ప్రకటించింది? ఆమె సమరయ పట్టణం వెళ్ళి ప్రకటించింది. అంటే తన మార్చబడ్డమే కాదు, నాలాగా ఎంతోమంది పాడైపోతున్నారు, నాలాగా ఎంతోమంది పతనం అయిపోతున్నారు, అలాంటి వాళ్ళు కూడా రక్షణ పొందాలి అనే నిశ్చయత ఎవరిలో వచ్చింది? ఈ రాత్రి మాటలు వింటున్నప్పుడు మనం రక్షణ పొందాం కరెక్టే, మనం మంచి మార్గంలోకి వచ్చాం కరెక్టే. కానీ ఒకప్పుడు మన బ్రతుకు కూడా దరిద్రమే కదా, యేసయ్య ఎవరో చెప్పడం వల్ల మార్చాడు కదా. అలాంటప్పుడు మనం ఎంతమందితో చెప్తున్నాం, ఎంతమంది బ్రతుకులు మార్చడానికి సమయాన్ని కేటాయిస్తున్నాం? అంటే కష్టమండి. మాకే రావడం చాలా కష్టంగా ఉందండి. మేము ప్రార్థన చేసుకోవడమే చాలా కష్టంగా ఉందండి. వాక్యం చదవడమే కష్టంగా ఉందండి. మీలో ఎంతమంది ప్రతిదినం ఉదయం ప్రార్థన చేసుకుంటున్నారు? అబద్ధం ఆడకుండా చేతులు ఎత్తండి. దొంగ చేతులు ఎత్తండి, ఇరిచేస్తాడు దేవుడు మొహోటం లేకుండా. నిజమేనా? దేవునికే లెక్క, నాకు కాదు. అర్థమైందా? ఎందుకని కొంతమంది పాస్టర్ గారు తిడతారేమో అని ఆగస్ట్ 15 రోజున జెండా పైకి ఎత్తినట్టు ఎత్తుతారు చేతులు. కుదరదు అలాగా. నేను చూస్తానండి మీ హృదయాల్లో ఏం జరుగుతుందో, మీరు ఇంట్లో ఏం చేస్తున్నారు నాకు తెలుస్తుందా? తెలీదు. ఎవరు చూస్తారు? నువ్వు చేతులు ఎత్తినప్పుడు పక్కన సాతాను గుచ్చి భలే సరిపోయావు నాకు, నేను అబద్ధమే నువ్వు అబద్ధమే. అబద్ధాలకు జనకుడు ఎవరంట? బైబిల్ ఉందా లేదా? ఇప్పుడు చెప్పండి, మీ తండ్రి ఎవరో మనసులో అనుకోండి. ఇప్పుడు నువ్వు నిజం చెప్పుంటే నీ తండ్రి యేసు, నువ్వు ఇప్పుడు అబద్ధం చెప్పుంటే నీ జనకుడు నీ పక్కనే ఉన్నాడు. మందిరానికి రాడు అనుకోకు, నీ పక్కనే కూర్చుని అబ్బా నా బిడ్డ ఎంత ఎదిగిపోయావమ్మా నువ్వు, అసలు నీ ఆత్మీయత బయట నువ్వు ఎంతైనా ఓవర్ యాక్షన్ చేయి, లోపల ఇలా పైకి ఇలాగే అబద్ధం చెప్పు. నిన్ను చూసి అప్పుడు ఆడు కాలు రాగరేసుకుంటాడు అనమాట. బయటికి వెళ్ళి ఏసయ్యా చూసావా నా బిడ్డ, వీళ్ళందరూ నీ బిడ్డలు అనుకుంటున్నావా? పిచ్చిదేవా, నా బిడ్డలు చాలామంది దీంట్లో ఉన్నారు అని ఎవరు అనుకుంటారు? ఇప్పుడు చెప్పండి, మనసులో ఒకసారి ప్రశ్నించుకోండి, ఎన్నిసార్లు మనం చదవకుండా చేతులు ఎత్తిన అనుభవాలు ఉండుంటాయి? ఉండకూడదు. బ్రతుకుని ఏం చేసుకోవాలా? ఏం చేసుకోవాలి చెప్పాలా? మార్చుకోవాలి. ఇప్పుడు చూడండి, సమరయ స్త్రీ మార్చబడి ఒక్క దినం కాక ముందే ఎవరిని రక్షించింది? గట్టిగా చప్పట్లు కూడా దేవుని నామం సూచిద్దామా? అంటే ఒక్క రోజులో మారితే ఒక్క రోజులో పట్టణానికి రక్షణ వచ్చింది. మనం మారి ఎన్ని సంవత్సరాలు అయింది చెప్పాలా? ఎవరికి చెప్తాం మనం? అబ్బో వాళ్ళు మారరండి, నువ్వే ఫిక్స్ అయిపోతావు, నువ్వు మారవుగా, నువ్వేనా పెద్ద నీతిమంతుడువా నీతిమంతురాలు? ఒకప్పుడు ఆలోచించండి. మనం కొంతమంది లక్షణం ఎలా ఉంటుందంటే, అమ్మాళ్ళు చాలా దుర్మార్గులు అండి, పాపాత్మలు. ఒకసారి మన హిస్టరీ ఒకసారి వెనక్కి వెళ్తే మనమేంటో. చాలామంది రక్షణ పొందగానే, బాప్తీసం పొందగానే అబ్బో మేము చాలా నీతిమంతులమే, మిగతా వాళ్ళు అందరూ పనికిమాల వాళ్ళు అన్నట్టుగా చూస్తూ ఉంటారు. అసలు ఒక్కసారి మన కొన్ని సంవత్సరాల హిస్టరీ వెనక్కి వెళ్తే మన బ్రతికేంటో, ఎన్నిసార్లు ఆత్మీయంగా దిగజారిపోయిన పరిస్థితులు ఉంటాయో ఆలోచించండి. అప్పుడు వాళ్ళపై మనకు రావాల్సింది కోపం, అసహ్యం కాదు, జాలి రావాలా. ఒకప్పుడు నేను కూడా ఇలాగే ఉన్నాను కదా, ఒకప్పుడు ఇలాగ నేనే 10 పడిపోయాను కదా, ఒకప్పుడు వచ్చి వెనక్కి జరిగిపోయిన సందర్భాలు కూడా ఉన్నాయి కదా, ఒకప్పుడు నేను కూడా లోపల దరిద్రంగా బ్రతికాను కదా, ఇప్పుడు వీళ్ళని చూస్తుంటే నన్ను చూసుకున్నట్టు ఉంది, కాబట్టి వీళ్ళ బ్రతుకు కూడా కొన్ని మంచి మాటలు చెప్దాం అనే స్పృహ, ఆత్మీయత మనలో కూడా రావాలి. ఆ మాటే మనిషిని ఏం చేస్తుందండి? ఇప్పుడు సమరయ స్త్రీ వచ్చి ఏదైనా చేసేసింది అక్కడ? మాటే. అమ్మా నా బ్రతుకుని తెలియజేసిన యేసయ్యని నేను చూశాను, అసలు నేనేంటో నాతో చెప్పాడు ఆయన, నేనేంటో
ఆలోచించండి, ఈ రాత్రి మాటలు వింటున్నప్పుడు ఎన్ని సందర్భాల్లో నీ ఇష్టానుసారంగా ప్రవర్తించి మందిరంలో కూర్చున్నప్పుడు నువ్వేంటో వాక్యం ద్వారా నీతో మాట్లాడలేదా దేవుడు? నీ బ్రతికేంటో నీకు తెలియజేయలేదా దేవుడు? నాకు తెలియకపోవచ్చు, కానీ ఎన్నిసార్లు దేవుడు మీతో మాట్లాడుంటాడు, ఎన్నిసార్లు దేవుడు నాతో మాట్లాడుంటాడు. అంటే మనతో మాట్లాడిన యేసయ్య గురించి మనం ప్రపంచానికి ఏం చేయాలా? పరిచయం చేయాలా? అయ్యా దేవుడు మాట్లాడతాడు, ఇక్కడ దేవుడు మాట్లాడుతున్నాడు. మీకు అర్థమవుతుందా? ఇక్కడ ఒక మాట రాయబడి ఉంటుంది, నా మాట అంటే అర్థమైంది తెలుసా? ఏ పాపాన్నైనా దహించేస్తుంది. అది ఏం చేయగలదు? దేవుని మాటలో అంత శక్తి ఉంది, అంత పవర్ ఉంది. అలా ఉంది కాబట్టి ఈరోజు మన అందరం మార్చబడి ఎక్కడ కూర్చున్నాం? మందిరంలో కూర్చున్నాం. దేవుని మాటకే శక్తి లేకపోతే ఈరోజు శ్యామ్ మారేవాడా? మీరు మారేవారా? ఇంతమంది మార్చబడి విగ్రహారాధన నుంచి విడిపించబడి పాపం నుంచి విడిపించబడి ఇక్కడ కూర్చుని దేవుని స్తుతించేవారా? అసలు దేవుని వాక్యానికి లోబడే తత్వం ఉండేదా? కానీ ఈరోజు లోబడిపోతున్నాం. కారణం ఏంటి అంటే దేవుని మాటలు ఏముంది? చెప్పాలి గట్టిగా, దేవుని మాటలో శక్తి ఉంది. ఆ శక్తే ఎవరిని మార్చింది? ఆ శక్తే ఎవరిని మార్చింది? సమరయ పట్టణాన్ని మార్చింది. గుర్తుపెట్టుకో, మనం ఆత్మీయులమైతే మన మాటకు ఒక శక్తి ఉంటుందండి. ఇప్పుడు సమరయ స్త్రీ మాటను ఎవరైనా గౌరవించేవాళ్ళ? అంతకుముందు నువ్వు ఊళ్ళో కనబడ్డామంటే చంపేస్తాం. మేమెవరో వెళ్ళని టైంలో మెట్ట మధ్యాహ్నం వెళ్ళి నీళ్ళు తెచ్చుకో, మేము ఉదయం కానీ సాయంత్రం కానీ నిన్న అక్కడ బిందె బట్టుకు చూసామా అక్కడే పాతేస్తాం. అది ఆమె వార్నింగ్. ఎవరికి? సమరయ స్త్రీకి. అందుకే ఆమె ఏం చేసేది? ప్రజలందరూ లేని టైంలో ఆలోచించండి, మెట్ట మధ్యాహ్నం 12 గంటలకు వాటర్కి వెళ్తారు ఎవరన్నా? వెళ్ళరు. ఏదైనా మ్యాప్లో ఉంటే చూడు, వాళ్ళు వెళ్తారు, మామూలు వాళ్ళు వెళ్ళరు. మ్యాప్ బ్యాచ్ కొంతమంది ఉంటారు, పనికి మాలిన బ్యాచ్. నువ్వు ఆ టైంకి వచ్చే ఎవరు అంటే అనే బ్యాచ్ ఉంటారు కదా, వాళ్ళు తప్ప మామూలు వాళ్ళు ఎవరు వెళ్ళరు, అవునా కదా? కానీ సమరయ స్త్రీది ఆ బ్యాచ్ కాదు పాపం, ఊళ్ళో వాళ్ళందరూ. ఎందుకంటే మరి ఈమెను ఎవరైనా ఒకవేళ అక్కడికి వచ్చిన అబ్బాయిలు ఎవరైనా చూస్తే కుటుంబాలు పతనమైపోతాయేమో అనే భయం మిగతా స్త్రీలకి ఉందా లేదా? అందుకనే ఆమె మెట్ట మధ్యాహ్నం వచ్చిందట. ఎప్పుడు వచ్చిందండి? మెట్ట మధ్యాహ్నం వచ్చింది. ఆ సమయం ఆమె అక్కడికి వస్తుందని తెలిసే ఎవరు వచ్చారు అంటే, ఇప్పుడు ఆమె కోసం నాకు అర్థం కాని విషయం ఏంటంటే, ఒక్క ఆమెను మార్చడానికి యేసయ్య పనిగట్టుకుని వచ్చాడండి అక్కడికి. ఆ టైంలో ఎండవేళ ఆహారం తినే టైంలో ఆ సమయంలో వెతుక్కుంటూ వచ్చేసరికి మిగతా వాళ్ళు ఈయనేంట్రా బాబు ఇక్కడ కూర్చున్నాడు ఏంట్రా, ఈయన పనికి మందులా ఉంది, ఈయనతో స్పెండ్ చేస్తున్నాడు ఏంటి అని ఎవరు సనుతున్నారు? అని సనుతున్నారు. అంటే చూడండి, కొన్ని సందర్భాల్లో మనం దుర్మార్గులతో కూడా మాట్లాడవచ్చు. ఎందుకంటే మనం దుర్మార్గులమే కదా ఒకసారి ఒక టైంలో. కాబట్టి వాళ్ళతో ఎందుకు మాట్లాడాలా? దేనికోసం మాట్లాడాలా? మనం ఎప్పుడన్నా చేసి ఉంటే స్వరం బిగ్గరగా వచ్చేది, మనం ఎప్పుడు చేయంగా, అందుకే రాట్లా. చెప్పండి, వాళ్ళతో ఎందుకు మాట్లాడాలా? మనం అందుకు మాట్లాడంగా వాళ్ళతో విజ్జుడిగా ఉంటాం. రారా ఫ్రెండ్, రారా నువ్వు పనికి మాలోటి నేను బాగా సరిపోయారా, సైతాను పిల్లల్లాగా ఇద్దరు బాగానే సరిపోయారు అని మార్చడానికి నువ్వు ఫ్రెండ్షిప్ చేయాలి. కానీ ఆడితో పాటు ఉండడానికి ఫ్రెండ్షిప్ చేయకూడదు, ఆడితో పాటు మందు పార్టీలకి వెళ్ళడానికి ఉండకూడదు, వాళ్ళతో పాటు మందు చిందు విందులు వేయడానికి వెళ్ళకూడదు. మార్చడానికి ఎవరు వెళ్ళారు ఇప్పుడు? చెప్పాలి గట్టిగా, యేసయ్య వెళ్ళాడు. ఆయన మాట ఒక్క ఆమెను మారిస్తే ఆ ఒక్క ఆమె మాట పట్టణాన్ని మార్చగలిగిందండి. ఎంత గొప్ప విషయమో చూడండి. అంటే ఒక్క ఆమె ఇప్పుడు వరకు అసహించుకునే వాళ్ళు సడన్గా సమరయ స్త్రీ మాటలు విని యేసయ్య దగ్గరికి ఎలా వచ్చారు వీళ్ళు అంటే, కాదు. ఎప్పుడైతే ఆమె హృదయం మారిందో ఆమె ముఖంలో ఏమొచ్చింది? ఆత్మీయత. ఏమొచ్చింది చెప్పండి? అంటే అప్పటి వరకు చూసిన వాళ్ళు ఆమె మొహంలో ఒక వ్యభిచారి కనబడితే, మార్పు చెందిన తర్వాత ఆమె ముఖంలో ఒక ఆత్మీయురాలు కనిపించింది. ఎవరు కనిపించిందండి? బాగా ఆలోచించండి. రక్షణ పొందకముందు నువ్వు ఒక రౌడీ షీటర్ లాగానో లేకపోతే నువ్వు ఒక గయ్యాళి గంపలాగానో నీ మొహం కనబడితే, రక్షణ పొందిన తర్వాత కొంచెం అమ్మాయి ఎంత మారిపోయారండి ఆమె మొక్క కవలికి అనాలా? మారిందా? మారలేదండి. అప్పుడు గయ్యాళి గంప, ఇప్పుడు గయ్యాళి గంపకి 2 ఇంతలు ఎక్కువయ్యానండి. వాక్యం తెలిసిందిగా, ఇంకా పెరిగానండి. పెరిగావా తగ్గావా గయ్యాళి గంపలో? కాలర మడతలు పెట్టి షర్ట్ల మడత పెట్టి గొడవకి వెళ్ళేవాడు అనుకో. ఒకప్పుడు నిన్ను చూసినప్పుడు రే బాబు వీడు పెద్ద ఎదవరా బాబు, వీడు మొహం చూసిన దరిద్రం అని అనుకునేవాళ్ళు కూడా తర్వాత నీ మొహం చూడ, అబ్బాయి ఎంత మారిపోయాడండి బ్రదరు, ఈ గయ్యాళి గంప సిస్టర్ ఎంత మారిపోయిందండి అంటే నీ మొహంలో ఏం తెలియాలా? తెలుస్తుందా?
కష్టమన్నా. బాగా ఆలోచించండి, హృదయం మారితే అది ఎక్కడ కనిపిస్తుంది? ఇప్పుడు మన హృదయం సంతోషంగా ఉందనుకోండి, ఆ సంతోషం ఎలా తెలుస్తుంది ఎదుటి వ్యక్తికి? అప్పుడు ఏమంటారు తెలుసా? ఏంటి ఈరోజు మంచి హ్యాపీగా ఉన్నారు, మొహం మెరిసిపోతుంది, తలతల్లాడిపోతుంది, ఏంటండి ఏంటి ఏమన్నా స్పెషలా అడుగుతారా? అడగరా? డెఫినెట్గా అడుగుతారు. ఎందుకని? మన హృదయం సంతోషంగా ఉన్నప్పుడు అది స్పష్టంగా మన ముఖ కవళికల్లో కనబడుతుంది. అట్ ద సేమ్ టైం మనం బాధగా ఉన్నప్పుడు కూడా మన మొహం తెలుస్తుంది. బాధగా ఉన్నప్పుడు చూడండి, మొహం ఆటోమేటిక్గా డల్ అయిపోద్ది. మనం ఎంత బాగున్నా సరే మొహంలో ఒక డల్నెస్ కనిపిస్తుంది. అప్పుడు ఏమంటారు? ఏంటండి ఎంత డల్గా ఉన్నారు, ఏదైనా ప్రాబ్లమా, ఏదైనా సమస్య అడుగుతారా? అడగరా? ఎందుకని? మనం డల్గా ఉన్నప్పుడు అలా విచారంగా కోల్పోయినట్లుగా ఆలోచించుకుంటా నీరసంగా, వాక్ వినేటప్పుడు కూడా నీరసంగా అలా కూర్చోమా? అది ఆనందంగా ఉన్నప్పుడు అబ్బా మొహం అలా ఈ వాటిలో ఈ లైట్ కన్నా ఎక్కువ అలా మెరిసిపోతూ ఉంటుంది. అవునా కాదా? మీ ఆయన కొత్త చీర తెచ్చినప్పుడు అలాగ వెలిగిపోలేదా అమ్మా? అప్పుడు వెలిగిపోలేదా? బైబిల్ కొన్నప్పుడు వెలగలేదు కానీ, రక్షణ పొందినప్పుడు వెలగలేదు కానీ, ఒక చీర కొనేసరికి లేదంటే ఈ లేడీస్కి ఉంటాయి కదా, ఒక నల్ల బస్సులు తాడో, ఒక చైను, ఒక నెక్లెస్ తీస్తే మొహం అలా వెలిగిపోద్ది. అది 10 మంది చూపించేవరకు మళ్ళీ నిద్రపో నువ్వు. అది పెట్టుకుని ఇలా మొత్తం అందరూ చూడాలి, 10 వంశలు చూడాలి. వాళ్ళు చూడలేకపోయినా సరే చూడడానికి ట్రై చేసి ఇలాగ నువ్వు ఇండైరెక్ట్గానే ప్రయత్నాలు చేస్తావు. ఈ యొక్క ఆధ్యాత్మిక కార్యక్రమంలో ఈ వాక్యం ద్వారా మీరు బలపడినట్లయితే ఈ కార్యక్రమాన్ని ప్రోత్సహించండి, బలపరచండి. అలాగే మీ సమస్యలు ఏమైనా తెలియచేయాలి అని ఆశపడితే ఈ స్క్రీన్పై స్క్రోల్ అవుతున్న నెంబర్లకు మీరు కాల్ చేయండి. అలాగే మీ ప్రార్థన అవసరాల కొరకు ప్రేయర్ చేయడానికి సేవకుడిగా నేను ఇప్పుడు సిద్ధంగా ఉన్నాను. అలాగే నా వర్తమానాలు మీ ప్రాంతాల్లో వినబడాలి అని ఆశపడితే ఎవరైనా సరే దైవ సేవకులు కానీ మరి ఎవరైనా ఈ స్క్రీన్పై కనబడుతున్న నెంబర్లకు మీరు కాల్ చేయొచ్చు అని ప్రభు పేరిట తెలియజేస్తున్నాను. అలాగే నా వర్తమానాలు మీరు ఇంకా వీక్షించాలి అని ఆశపడితే బ్రో ఎం శ్యామ్ అనే యూట్యూబ్ ఛానల్ ద్వారా కూడా నా వర్తమానాలు అనేకమైన యూట్యూబ్లో ఉన్నాయి కనుక వాటిని కూడా మీరు వీక్షించి ప్రభు యొక్క దీవెనలు పొందుకోవాలని, ఆధ్యాత్మికంగా బలపడాలని ప్రభు పక్షాన తెలియచేస్తున్నాను. ఈ దీన సేవకుడి కొరకు, ఈ దీన పరిచయం కొరకు మీ యొక్క అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరిట మీ అందరినీ కూడా తెలియచేస్తున్నాం. గాడ్ బ్లెస్ యూ ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్. మా అడ్రస్ బేతేలు ప్రార్థనా మందిరం, ఇందిరా కాలనీ, జీడిపిక్కల ఫ్యాక్టరీ ఎదురుగా, దొండపూడి రోడ్, గోపాలపురం.